తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పొగగొట్టం కాలనీలో అక్రమ కట్టడాలను మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. జేసీబీ వాహనంతో కాలనీకి చేరుకున్న అధికారులు అక్రమ కట్టడాలను తొలగిస్తున్న నేపథ్యంలో నిర్మాణదారులకు అధికారులకు మధ్య వివాదం చెలరేగింది. మరోవైపు ఆందోళనకారులు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో రంగంలోకి దిగిన అర్బన్ సిఐ బాబీ ఆందోళనకారులు అక్కడి నుండి పంపించివేయగా వివాదం సాతుమణిగింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా మాట్లాడుతూ అక్రమ కట్టడాలను ఉపేక్షించేదే లేదని వెల్లడించారు. ఉద్యోగం 20 రోజుల క్రితం పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. సంబంధించింది కాదు. ఎలా పెడతా పొల్ల మీ పామద్ది పెడతాను ఎవడో చేసేది అలాగే బాబు ఎవరు పది పక్కడికి కొంచెం ఉంది కదా. ఇక్కడ సైడ్ మొత్తం ఉంది ఈ బొగ్గొట్టం అనేది విషయంలో ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ మన టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. ఇది కోర్టులో కేసు జరుగుతున్నాయి.
అంటే 2022 ముందు అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు. 22 తర్వాత ఆ కేస్ అంటే ఆడ హైకోర్టులో దావాలు జరుగుతున్నాయి. అది ఆ స్థలం రాజా గారిదని అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ జేసీ గారు కానీ కలెక్టర్ గారు కూడా క్లియర్గా ఇచ్చున్నారు. అయితే కొంతమంది రైతులు వాళ్ళు మాకు గతంలో 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చున్నారని, ఈ స్థలం మాకు మేము సేద్యం చేసుకుంటున్నామని అని వాళ్ళు కూడా కేసు 11 మంది కోర్టులో కేసు వేస్తున్నారు. దాని మీద ఇటు రాజావారికి అటు రైతులకి కేసు జరుగుతుంది. అయితే కోర్టు స్టేటస్ కో అని ఇవ్వటం జరిగింది. అంటే ఎలా ఉందో అలానే ఉంచాలి, ఫర్దర్గా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదని ఇచ్చున్నారు. అందుకని మేము పాత కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నాయో వాటి జోలికి మేము వెళ్తలేదు. కొత్తగా ఎవరు కూడా కట్టొద్దని చెప్పి తెలియపరిచి ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఈరోజు ఏదైతే మేము డిమాలిష్ చేస్తున్నటువంటిది ఉందో 3 రోజుల క్రితం మేము అక్కడ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని డిమాలిష్ చేస్తున్నాం. చేసినప్పుడు కూడా వాళ్ళు 3 రోజుల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు పోలీస్ వారి బందోబస్తుతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటిని డిమాలిష్ చేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ ప్రకారము ఎవరైనా ఉల్లంఘించి ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఏమవుతుందంటే అక్కడ మాకు కంటెంప్ట్ కింద ఉంది కేసు. అది అంటే మేము మా సొంత ఖర్చులతో మేము హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కోర్టు ఆ ఉత్తర్వులని తప్పనిసరిగా మేము